హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక పాతకాలం నాటి స్వీట్ రెసిపీ అండి. గోధుమ పిండి బెల్లంతో అట్లు మీలో ఎంతమంది తినేవారో కామెంట్ చేయండి. చాలా బాగుంటాయండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. మరి గోధుమ పిండి బెల్లంతో చేసుకునే ఈ స్వీట్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి, నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి అన్నమాట. మరి స్వీట్ దోశ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామండి. ముందుగా దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక చిన్న పాన్ పెట్టుకున్నానండి. మనం ఏ కప్పు క్వాంటిటీతో గోధుమ పిండి తీసుకుందాం అనుకుంటున్నామో అదే కప్తో హాఫ్ కప్పు బెల్లం, ఫుల్ కప్పు వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ బెల్లం మనకి ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు. బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుందండి. కరిగి ఒక్క మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలి. చూడండి, బెల్లం మొత్తం ఇలా కరిగిపోయింది కదా. కరిగిపోయిన తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి యాడ్ చేసుకున్నానండి. ఒకవేళ మీకు యాలకుల పొడి వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. చూడండి, ఒక్క మరుగు వచ్చింది కదా. తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి స్ట్రైనర్తో వడకెట్టేసుకోవాలండి. బెల్లంలో మనకి ఎటువంటి మట్టి కానీ రాళ్ళు కానీ ఉంటాయి కదా, అందుకోసం ఖచ్చితంగా ఇలా వడకట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాము. హాఫ్ కప్పు బెల్లానికి ఫుల్ కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి ఈ బెల్లం సిరప్లో మొత్తం కలిసే వరకు కలుపుకోవాలండి. చూడండి, మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మనం దోశలు వేసుకోవడానికి కన్సిస్టెన్సీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఎక్కువగా వాటర్ ఏమి పట్టదు, కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పిండి పైన మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చానండి. 5 నిమిషాల తర్వాత చూడండి, పిండి మనకి కొంచెం థిక్ అయ్యింది. ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న ఉండలు ఉంటే బాగా కలిపేసుకుంటున్నాను. ఇలాంటి ఒక గరిటె పెట్టుకొని దోశ వేసుకోవాలండి. చాలా బాగా వస్తుంది అప్పుడు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నాను నేను. ఇక్కడ నేను ఈ పాన్ తీసుకుంటున్నాను. మీరు రెగ్యులర్గా దోశలు వేసుకునే పాన్ అయినా కూడా తీసుకోవచ్చండి. పాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండి వేసుకొని కొంచెం ఇలాగా మనం అట్టులాగా వేసుకోవాలండి. నూనె కానీ లేదంటే నెయ్యితో కానీ కాల్చుకోవాలండి. నేనైతే ఇక్కడ కరిగించుకున్నటువంటి నెయ్యినే వేసుకుంటున్నాను. నెయ్యిని వేసుకోవడం వల్ల హెల్త్కి కూడా మంచిది అండ్ అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ అట్లు సరిగా రావాలంటే మెయిన్ ప్రాసెస్ ఏంటంటే దీన్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలండి. టైం లేదు, త్వరగా అయిపోవాలని హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కుక్ అవ్వదండి. అండ్ అలానే అట్లు కూడా సరిగ్గా రావన్నమాట. ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ దోశలను అయితే వేసుకోవాలండి. చూడండి, మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తాయి కదా. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను ఇక్కడ ఇంకా దోశలు అయితే వేసి చూపిస్తున్నానండి. సేమ్ ఇదే విధంగా దోశ వేసుకొని కొంచెం నెయ్యిని వేసుకుంటూ మంచిగా కాల్చేసుకున్నానండి. చాలా ఈజీగా గోధుమ పిండి బెల్లంతో స్వీట్ దోశలు అయితే వేసేసానండి. చాలా బాగా వచ్చాయి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. మళ్ళీ ఇంకొకసారి చేసి ఇవ్వు మమ్మీ అని కూడా అడిగారండి. అంత బాగుంటాయి. మరి ఈ స్వీట్ దోశ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.